3వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 21:3 చదవండి అమ్మ. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కన్నెవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. రాత్రి ప్రభు మన దర్శించి తన వాక్కునిచ్చి జీవాహారాన్ని ఇచ్చి ఆత్మీయాహారాన్ని ఇచ్చి మనందరినీ బలపరచులాగన, మెల్లని మధుర స్వరాన్ని మనకు వినిపించలాగన, ప్రభు స్వరాన్ని మనం విని ప్రభువును మహింపరుస్తూ ఆరాధనలో ముందుకు నడిపించబడేలాగా ప్రార్థన చేద్దాం. ఎంతవరకు పాటలతో కీర్తనలతో ప్రభువుని మహింపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని కనపరుచుకుందాం. ప్రభు రాత్రి నన్ను దర్శించు, మమ్మల్ని దర్శించు, వాక్కుతో నింపు, జీవాహారాన్ని ఇవ్వు, ఆత్మీయాహారం ఇచ్చి బలపరచు ప్రభు అని ప్రార్థించి వాక్యం ధ్యానిస్తూ ఆరాధనలో ముందుకు నడిపించబడదాం. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నత, మహోపకారి, మీ పరిశుద్ధ నామానికి అనేకమైన స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము. సెయింట్ ఆండ్రూస్ కేథడ్రల్ చర్చ్ని బట్టి, మా ప్రియులు దైవదాసులు నోహ గారు, మంజుల గారు ప్రియులను బట్టి, వారి పరిచయను బట్టి, సహోదరి ప్రతిభను బట్టి, చేరువచ్చిన విశ్వాసులు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి శిలువ ధ్యాన కుడుకులో మీరు మహిమను పొందండి. వాక్కునిచ్చి బలపరచని మాట్లాడదు నేను కాదు, నన్ను మెస్సులో చోటును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి మీ అందరికీ ప్రభు పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మన ధ్యాన భాగము, ధ్యానాంశం ఏంటంటే ఐజాక్ ద మిరాకులస్ చైల్డ్. ఇస్సాకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు అద్భుత వాగ్దాన పుత్రుడు అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఏ కైండ్ ఆఫ్ బయోగ్రాఫికల్ సర్మన్ మనం ముందుకు సాగిపోదాం. ఇస్సాకు జీవితాన్ని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ రీతిగా ఇస్సాకు సెకండ్ ప్యాట్రియార్క్గా కనిపిస్తున్నాడు. ఆ నామానికి అర్థం ఏంటంటే హిలాఫ్స్. తెలుగులో నవ్వు అని తర్జుమా చేయడం జరిగింది. 21వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ధ్యానం చేసినప్పుడు ఇస్సాకును గురించి అద్భుత రీతిలో వృద్ధాప్యలో అబ్రహాము మరియు ఆయన సతీమణి శారా ఆ కుమారుణ్ణి పొందుకున్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. రాత్రి మనం ధ్యానం చేసేటువంటి మొదటి అంశం ఏంటంటే ఇస్సాకు వాగ్దాన కుమారుడు. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు ముందుగానే ఒక ప్రవచనం అక్కడ చెప్పబడుతుంది, ఒక వాగ్దానం ఇవ్వబడుతుంది. చదవండి అమ్మ. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలిగిన 90 ఏండ్ల శారా కనునని మనస్సులో అనుకొనెను. ఈ రీతిగా అబ్రహాము వృద్ధుడే అయిపోయాడు, 100 ఏళ్ల ప్రాయం. తన సతీమణి శారా వృద్ధురాలు, ఆమెకు 90 సంవత్సరాల ప్రాయం. ఇటువంటి పరిస్థితిలో దేవుడు అతనికి ఇస్తున్నటువంటి వాగ్దానం, నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నప్పుడు ముందుగా అబ్రహాం నవ్వుతూ ఉన్నాడు. ఆ తదుపరి శారా కూడా నవ్వుతూ ఉంది. ఆ సత్యాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేయండి. శారా, నేను బలం ఉడికిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడే అన్నాడు కదా అని ఈ రీతిగా ముందుగా అబ్రహాం నవ్వాడు, తదుపరి శారా నవ్వింది. ఆ తదుపరి ఆ నవ్వుకు తగినట్టుగానే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీదటికి వచ్చే సంవత్సరం నీ చేతిలో బిడ్డ, నీ ఒడిలో బిడ్డ అని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడే ఇస్సాకు. ఈ రీతిగా వారికి వాగ్దానంగా ఇవ్వబడుతున్నాడు. తదుపరి 17వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము చదవండి అమ్మ. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు అని దేవుడు అతనికి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం స్థిరపరచబడింది. తదుపరి అబ్రహాము తన కుమారుని కనడం జరిగింది. తదుపరి 18వ అధ్యాయము
10వ వచనం కూడా చదువుదాం. 10వ అధ్యాయము 10వ వచనం. అందుకైనా మీదిటికి ఈ కాలం నీ వద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలండి. ఈ రీతిగా వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఇస్సాకు ముందుగా వాగ్దానం చేయబడింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము 100 ఏళ్ల ప్రాయం కలిగి ఆశ్చర్యపడుతూ తనలో తాను నవ్వుతున్నాడు. తదుపరి శారా కూడా 90 ఏళ్ల ప్రాయంలో నవ్వుతూ ఉంది. వారికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏంటని? మానవులకి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. సమస్తాన్ని సాధ్యపరచు దేవుడు చెప్పిన రీతిగానే వారికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు రోమిలికి రాస్తూ రీతిగా అంటున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. రోమన్స్ 9:7. రోమపత్రిక చదవండి. అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఆ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ ఆ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఆ తర్వాత ఆ వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే, మీదిటికి ఈ సమయనకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఈ రీతిగా ఆ కుమారుడే ఇస్సాకు. ఈ రీతిగా ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడిగా, వాగ్దాన కుమారుడుగా అబ్రహాముకి అనుగ్రహింపబడ్డాడు. దేవుని ఆశీర్వాదాన్ని బట్టి అబ్రహాము శారాలు వాగ్దాన పుత్రుడిని పొందుకున్నారు. అతని పేరు ఇస్సాకు, అనగా నవ్వు. కీర్తనకాడు ఈ రీతిగా అంటున్నాడు. మన 123వ సంకీర్తన 2వ వచనం మనం చూసినప్పుడు 126:2 మనము కలకన్ని వారి వల్ల నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. మనందరం కూడా నవ్వుతుండాలి, సంతోషంగా ఉండాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. పౌలు కూడా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ముందుగా అబ్రహాం నవ్వాడు, తదుపరి శారా నవ్వింది, తదుపరి ఆ పేరుకు తగినట్టుగా, నవ్వుకు తగినట్టుగా ఆ కుమారుడి పేరు కూడా ఇస్సాకు. అనగా దాని అర్థం హీ లాఫ్స్. ఆ రీతిగా వారిని వృద్ధాప్యంలో కూడా నవ్వేలాగా చేశాడు దేవుడు. వాస్తవంగా వారు కుమారుని పొందుకున్నారు. ఈ రీతిగా ఇస్సాకు మొదటిగా వాగ్దాన కుమారుడు అయ్యాడు. రెండో సత్యం, ఇస్సాకు జీవితంలో శ్రేష్టమైనటువంటి మరొక సత్యము, ఇస్సాకు బలిపీఠం పైన ఉంచబడినవాడు. బలిపీఠము పైన ఉంచబడినవాడు. బలిపీఠం పైన ఉంచబడ్డం అంటే అర్పణ, సాక్రిఫైస్. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. జెనిసిస్ 22:9. చదవండి అమ్మా. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచును. మన అందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగం ఆదికాండం 22వ అధ్యాయం. విశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణగా పరాకాష్ట అని అంటాం కదా, ఆ రీతిగా ఈ అధ్యాయం కనపడతా ఉంది. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తెలియపరుస్తూ అన్నారు, ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రాహాం యొక్క విశ్వాసం చాలా గొప్ప విశ్వాసంగా అక్కడ కనపరచబడింది. వేరే ఎక్కడ కూడా అంత గొప్ప విశ్వాసాన్ని మనం చూడలేము అని తెలియపరుస్తున్నారు. 22వ అధ్యాయం ఆదికాండం ప్రముఖమైనటువంటి అధ్యాయము. అక్కడ అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఏం చేశాడు? అర్పించాడే లేదా? అర్పించాడు. క్రొత్త నిబంధనలో మనం చూసినాడు ఆ వాస్తవం. హెబ్రీ పత్రికలో, తర్వాత యాకోబు పత్రికలో చాలా తేటగా స్పష్టంగా రాయబడింది. ఆ మాటలు కూడా మనం చూద్దాం. ముందుగా 9వ వచనంలో, అబ్రహాం బిల్ట్ ఎన్ ఆల్టర్ అండ్ దెన్ హీ టైడ్ హిస్ సన్ అండ్ దెన్ పుట్ హిమ్ దేర్. ఇస్సాకుని ఎక్కడ పెట్టాడు? బలిపీఠం పెట్టాడు. బలిపీఠం పెట్టడం అంటే అదొక అర్పణ, ఇట్స్ ఎ సాక్రిఫైస్. ఆ రీతిగా హీఈస్ లైక్ ఎ ప్రోటోటైప్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకి ముందుగానే ఒక ఛాయగా ఇస్సాకు కనపడుతున్నాడు. అర్పణ కొరకు సిద్ధపడ్డాడు. వాస్తవంగా అలా సిద్ధపడితే అర్పణ ఇచ్చినట్టుగానే అని యాకోబు హెబ్రీ గ్రంథకర్త అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు. ఆ రీతిగా అక్కడ ఆ బలిపీఠం మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును బంధించి అబ్రహాము ఉంచడాన్ని అక్కడ మనం గమనిస్తున్నాం. ఈ రీతిగా ఇస్సాకు బలిపీఠం పైన ఉంచబడినవాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు చదువుదాం. 11వ అధ్యాయము 17 నుండి 19 వరకు. అబ్రాహాము శోధింపబడి ఆ విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అని అంటా ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇదేంటి? వాస్తవంగా అర్పించలేదు కదా,
అక్కడ మారుగా గొర్రెపిల్ల కదా అని మనం ఆలోచన చేస్తాం. వాస్తవంగా సిద్ధపడ్డాడు, బంధించాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే దాని అర్థం ఏంటి? అర్పించినట్టుగానే లెక్క. ఇంకా చదవండి, మళ్ళీ 19 వరకు చదువుదాం. ఎవరు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించను? అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా అర్పణ చేస్తాడు, మరలా మృతుల్లో నుండి తిరిగి పొందుకున్నాడు. అదే అబ్రాహాము యొక్క విశ్వాసం. ఈరోజు నీవు, నేను, మనము ఇక్కడ చేరిన మనందరం విశ్వాసులుగా పిలవబడుతున్నాం. విశ్వాసుల తండ్రి అబ్రాహాము. మనలో కూడా అలాంటి విశ్వాసం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు ఉపమాన రీతిగా చెప్తున్నాడు, మీలో ఆవగించంత విశ్వాసం ఉంటే అద్భుతాలు మీరు చూడగలుగుతారని. అబ్రాహాము మన విశ్వాసుల తండ్రిగా పిలువబడుతున్నప్పుడు మనం ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసంతోనే మనం ముందుకి నడిపించబడదాం. తదుపరి జేమ్స్ 2:21 పక్కనే హెబ్రీలకు రాసిన పత్రిక, తదుపరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మరొక గ్రంథకర్త యాకోబు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఈ అర్పణ గురించి. చదవండి అమ్మా. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ద రైచస్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అని రాయబడుతూ ఉంది. ఆ నీతిమంతుడు అబ్రాహాము విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. హెబ్రీలకు రాస్తూ గ్రంథకర్త ఇస్సాకుని బలిగా అర్పించేసాడని చెప్పాడు. తదుపరి యాకోబు పత్రికలో కూడా గ్రంథకర్త యాకోబు ఇస్సాకుని బలిగా అర్పించాడు అని తెలియపరుస్తూ వచ్చాడు. ఈ రీతిగా బలిపీఠం మీద ఉంచబడినటువంటి వ్యక్తిగా ఇస్సాకు మనకి కనపడుతున్నాడు. మొదటగా అతడు వాగ్దాన కుమారుడు, రెండవదిగా బలిపీఠం మీద ఉంచబడినవాడు. మూడవ సత్యం చూద్దాం, అతడు ధ్యానించటి వ్యక్తి లేదా ప్రార్థించడి వ్యక్తి. ఇస్సాకు జీవితంలో భక్తి, ఇస్సాకు జీవితంలో తండ్రి నుంచి వచ్చినటువంటి విశ్వాసము, తన ధ్యాన జీవితం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ధ్యానిస్తున్నాడు, ప్రభువును గణపరుస్తున్నాడు. 24వ అధ్యాయంలో 63వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆయన భక్తిని, ఆయన విశ్వాస జీవితాన్ని, ఆయన క్రమాన్ని ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. చదవండి అమ్మా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండను. చాలండి, సాయంకాలం ఆ సమయాన్ని ఆయన ప్రార్థన కొరకు కేటాయించాడు. ప్రభువుని ఆరాధించడం కోసం సమయాన్ని ఎన్నిక చేసుకున్నాడు. పొలములో ధ్యానిస్తున్నాడు. పొలం లోకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఆ ప్రత్యేక పరిస్థితుల్లో అతడు ధ్యానిస్తూ ప్రభుని గణపరుస్తున్నటువంటి వ్యక్తి. తదుపరి 26వ అధ్యాయంలో 28వ వచనం కూడా మనం చూస్తే చదవండి అమ్మ. 26, 25 చదవండి. చాలండి. ఈ రీతిగా అక్కడ అనగా ఇస్సాకు ఒక బలిపీఠాన్ని కట్టించి దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు. ఒక బలిపీఠాన్ని కట్టించి హీ బిల్ట్ ఎన్ ఆల్టర్ అండ్ దెన్ ప్రేయిడ్ టు ద లార్డ్. యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఈ రీతిగా ప్రార్థన, ధ్యానము ఇస్సాకు జీవితంలో తేటగా, సూటిగా, స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ రీతిగా ధ్యానించాడో ఒకసారి 119వ సంకీర్తనలో ఒక 3 మాటలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 119వ సంకీర్తన ముందుగా 15వ వచనం చదువుదాం. 119, 15 రీడింగ్ సామ్ 119. చదవండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. 119వ సంకీర్తన 15వ వచనం, నీ ఆజ్ఞల్ని నేను ధ్యానిస్తాను, నీ త్రోవల్ని మన్నిస్తాను అన్నట్టుగానే ఇస్సాకు ధ్యానిస్తూ వచ్చాడు. తదుపరి 119, 27 కూడా, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచము,
నీ ఆశ్చర్యకార్యములు నేను ధ్యానించదను. ఇస్సాకు రెండవదిగా ధ్యానించినటువంటి సత్యం దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాల గురించి. మూడవదిగా 48వ వచనం చూద్దాం. 119:48. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించదను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను, నీ ఆశ్చర్యకార్యాలని నేను ధ్యానిస్తాను, నీ ఆజ్ఞల్ని నేను ధ్యానిస్తాను అని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగానే ఇస్సాకు కూడా ఒక ప్రత్యేక సమయాన్ని ఎన్నిక చేసుకుని దేవుణ్ణి గణపరుస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఒక మంచి మాదిరిని కనపరుస్తున్నాడు. గొప్ప విశ్వాసం తన తండ్రి అయినటువంటి అబ్రాహాముల నుండి ఇస్సాక్కి వచ్చింది. మొదటిగా అతడు వాగ్దాన కుమారుడు, రెండవదిగా అతడు బలిపీఠం మీద ఉంచబడినవాడు, మూడవదిగా ధ్యాన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా ఇస్సాకు జీవితంలో శ్రేష్టమైనటువంటి మరొక లక్షణం ఏంటంటే శ్రమించే గుణము, నూరంతల ఫలం పొందినటువంటి వాడు. ఆదికాండము 26:12 చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం ముందు భాగాన్ని చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఆ విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందిన. చాలండి. ఇస్సాకు శ్రమించేటువంటి వ్యక్తి, కష్టించేటువంటి వ్యక్తి, వృధాగా సమయాన్ని పోనవట్లేదు కానీ కష్టపడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో దే హ్యావ్ లైవ్ స్టాక్, వారికి ఉన్నదల్లా ఆ యొక్క పశువులు, మందలు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, పొలం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా శ్రమిస్తూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. తెలుగులో సామె చెప్పినట్టుగా కష్టే ఫలి, కష్టపడితే ఫలితాన్ని అనుభవిస్తాం. ఏది కూడా ఉచితంగా మనకి రాదు. ఇక్కడ చూసినప్పుడు ఇస్సాకు దేశమందున వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం ఏం పొందడమ్మా? నూరంతల ఫలం పొందిన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఫలం వేస్తే అలాగే ఉంటుంది, 100 fold. యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు తెలియపరుస్తూ విత్తువాని గురించినటువంటి ఉపమానాలు కూడా ఇదే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఎవరైనా వేగంగా తీసి చదివి సహాయం చేయమని కోరుతున్నా. మాథ్యూ 13:23, 13:23 చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు ఎలాగట? 100 100 ఆ తర్వాత 60 60 తర్వాత ఒకడు 30 ఫలం, 60 ఫలం, 100 ఫలం. ఈ రాత్రి మనం చేసే ప్రతి పనిలో సఫలత కావాలంటే, విజయం కావాలంటే, ఇస్సాకు పొందినట్టుగా 100 ఫలాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? కష్టించి పని చేయాలి, దేవునిపైనే మనం ఆధారపడాలి. ఈ రీతిగా 4వ మంచి లక్షణం ఇస్సాకులో శ్రమించేటటువంటి తత్వం, ఆ తదుపరి 100 ఫలాన్ని పొందినటువంటి వ్యక్తి. మొదటగా వాగ్దాన కుమారుడు, రెండవదిగా ఇస్సాకు బలిపీఠంపై ఉంచబడినవాడు, మూడవదిగా ధ్యానించేవాడు, ప్రార్థించేవాడు, నాలుగవది శ్రమించి 100 ఫలాన్ని పొందినవాడు. 5వ విషయాన్ని ధ్యానం చేద్దాం చివరగా. 5వది ఇస్సాకు జీవితంలో దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. ఇస్సాకు ఎవరి చేత ఆశీర్వదింపబడ్డాడు? దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. వేరే ఎవరి ఆశీర్వాదం కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడు? దేవాదేవుడు దీవించినప్పుడు. ఒకవేళ దేవుడే కనుక మనం దీవిస్తే, దేవుడే ఆశీర్వదిస్తే, దేవుడే కనుక తన ద్వారాన్ని తెరిస్తే మూసేవాళ్ళు ఎవరో ఉండరు. మనుషులు దీవిస్తే మరలా ఇంకా దీవెన కావాలి. కానీ దేవుడు కనుక ఒకసారి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదానికి ఇంకా అంతమే ఉండదు. ఆయన ఆస్వాదించేటువంటి దేవుడు. హీబ్రూలో దాన్నే బెరక్కా అని పిలిచారంటే ఆశీర్వాదం, దీవెన. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక మనుష్యుడు గొప్పవాడాయను. ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? ముందుగా తన తండ్రి అయినటువంటి అబ్రహాముకి అదే ఆశీర్వచనం, తదుపరి ప్యాట్రియార్క్, తదుపరి పితరుడైనటువంటి ఇస్సాకు, తదుపరి యాకోబు, తదుపరి అదే ఆశీర్వాదం ఈ ప్రపంచ దేశాలకు, ప్రతి భూజనానికి, మనందరికీ కూడా వచ్చింది. మనందరం నౌ టుడే వీఆర్ ది హీర్స్ ఆఫ్ అబ్రహాం. మనందరం కూడా అబ్రహాం యొక్క బిడ్డలుగా ఎంచబడుతూ ఉన్నాం. ఈ రీతిగా ఆ ఆశీర్వచనాన్ని అబ్రహాం పొందుకున్నాడు, అదే ఆశీర్వచనం ఇస్సాకు పొందాడు, తదుపరి యాకోబు, తదుపరి ఇశ్రాయేలీయులు, తదుపరి భూమి మీద జనం. ఈ రీతిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడయ్యాడు ఇస్సాకు. యెహోవా అతన్ని ఆస్వాదించిన కనుక మనుషుడు గొప్పవాడాయను. తదుపరి 26వ అధ్యాయం 3వ వచనంలోనే మనం చూచినప్పుడు ఆశీర్వాదం అక్కడ కనపడుతూ ఉంది. ఈ దేశమందు పరవాసమేండు
నేను నీకు తోడేండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అని ఇస్సాకుకు దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నేనే నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు. ఆ రీతిగా ఇస్సాకు ఇశ్రాయేల్ దేశానికి పితరుడయ్యాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు కూడా దేవర్ ప్యాట్రియార్క్స్, పితరులు. ఆ రీతిగా అతడు ఒక ఘనత పొంది ఒక వాగ్దాన పుత్రుడిగా, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, లైక్ ఏ మిరాకులస్ చైల్డ్ ఆయన కనిపిస్తుండే. వృద్ధాప్యంలో ఒకసారి ఆలోచన చేద్దాం. 100 సంవత్సరాల వయసులో కొడుకు పుడితే ఎలా ఉంటుందండి? అదే జరిగింది. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు జన్మించాడు. అలాగే 95 సంవత్సరాల ముసలమ్మ తల్లి అయితే ఎలా ఉంటుంది? సారా జీవితంలో అదే జరిగింది. మనకైతే అసాధ్యం, ఆయనకైతే సమస్తము సాధ్యమే. ఆ రీతిగా ఇస్సాకు ఒక అద్భుతమైనటువంటి వరపుత్రుడిగా, ఆశీర్వాద పుత్రుడిగా, వాగ్దాన పుత్రుడిగా ఆ దంపతులకి అనుగ్రహింపబడ్డాడు. రాత్రి 5 శ్రేష్టమైన సంగతులని ఇస్సాకుని గురించి మనం నేర్చుకున్నాం. మొదటిగా అతడు వాగ్దాన కుమారుడు. రెండవదిగా ఇస్సాకు బలిపీఠం పైన ఉంచబడినవాడు. మూడవదిగా ధ్యానించే జీవితాన్ని, ప్రార్థించే జీవితాన్ని కలిగినవాడు. నాలుగవది శ్రమించి నూరంతల ఫలాన్ని పొందినవాడు. ఐదవదిగా దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. ఈ రీతిగా ఇస్సాకు శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగి విశ్వాసమైన మనకి ఒక మంచి మాదిరిని కనపరుస్తున్నాడు. అబ్రహాముని దీవించినటువంటి దేవుడు, ఇస్సాకుని దీవించిన దేవుడు, యాకోబుని దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను, నన్ను, మనని కూడా ఆస్వాదించగల సమర్థుడు, మన ఆస్వాదించే దేవుడు. అందుకే ఆయన ఈ రీతిగా పిలుస్తున్నాడు. చివరికి ఒక్క మాట చదివి ముగిందాం. పేతురు ఆయన రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దామమ్మా. 1 Peter 3:9, 1 పేతురు 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే, యూ హ్యావ్ బీన్ కాల్డ్ టు ఇన్హెరిట్ ఎ బ్లెస్సింగ్. యు ఆర్ కాల్డ్ టు ది హీర్స్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. దేనికోసం పిలవబడ్డాట? మనం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనందరం కూడా వారసులమే. మనతోటి ఆశీర్వాదం ముగింపు అయిపోవట్లేదు, కానీ ఆ వారసత్వం ముందుకి కొనసాగుతూ ఉంది. ఆశీర్వాదాల వారసత్వం. అదే సత్యాన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ ఇంకా చదవండి. ఏమంటాడంటే, కనుక కీడునకు ప్రతికీడు చేయక, ఆ దోషణకు ప్రతిదోషణ చేయక దీవించుడి. యూనిట్ టు బ్లెస్. అది ఇశ్రాయేలు యొక్క మంచి అలవాటు ఏంటంటే బ్లెస్సింగ్. రూతు పొలంలో వెళ్ళిపోతూ అక్కడ పనిచేసేవారిని ఏం చేశాడు తెలుసా? దీవించాడు, బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. వాళ్ళు కూడా దేవుడు మిమ్మల్ని దీవించిన కాకంటే దేవుడు నీకు తోడుగా ఉండగా కానీ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఈ రీతిగా మన నోరు విప్పితే ఒక ఆశీర్వచనం, నోరు విప్పితే ఒక శుభవచనం, తోటి వారిని దీవించేలాగా, ఆస్వాదించేలాగా మన మాట, మన పలుకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం. ఇస్సాకు ఇవ్వబడినటువంటి ఆశీర్వచనము ఈ రాత్రి ప్రభు మనకు కూడా మెండుగా దయచేయాలని నేను బలంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలని, వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించి ఆస్వాదించిన గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెవరెండ్ డాక్టర్ మదన్ గారు చాలా చక్కని విషయాలు తెలియచేశారు. మనము ఇస్సాకు జీవితాన్ని ఈ శ్రమకాల దినాల్లో చదువుతున్నాం. అంటే వీ లుక్ త్రూ ద లెంట్ డేస్. అంటే ఇస్సాకు జీవితము యేసుక్రీస్తు ప్రభు జీవితంతో మనం పోలుస్తున్నాం. ఏమన్నా పోలికలు కనిపించినాయా మీకు? ఇస్సాకు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాగ్దాన పురుషులే. అంటే వాగ్దానం చేసి అబ్రహాంకి ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని వాగ్దానం చేసి మరియకు ఇవ్వడం జరిగింది. అలాగే వారు ఇద్దరు కూడా అద్భుతంగానే గర్భాన్న పడ్డారు. అసలు మృతతుల్యమైన గర్భంలో ఇస్సాకు పడ్డం, అలాగే క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని పడ్డం. ఇలాగ ఆలోచిస్తే మరి రెవరెండ్ డాక్టర్ మదన్ గారు చెప్పినట్టుగా ఇద్దరు కూడా సాక్రిఫైస్ చేయబడ్డారని అర్థం. ఎంత ఒబీడియంట్ చూపించాడంటే కాళ్ళు చేతులు కట్టేసి ఆల్మోస్ట్ కత్తెత్తేసాడు తండ్రి. అయితే ఏం జరిగింది? దేవదూత వచ్చి అబ్రహాము ఆగు, అదిగో అక్కడ పొట్టేలు ఉన్నది, దాన్ని తీసుకొచ్చి, అంటే అక్కడ ఆల్మోస్ట్ ఇస్సాకు సాక్రిఫైస్ అయిపోయాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సాక్రిఫైస్ అయ్యారు. ఈజ్ ఎ టైప్ ఆఫ్
జీసస్ అంటారనమాట. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో ఉన్న ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఛాయారూపంలో ఉన్నారు. సో ఇస్సాకు నుండి మనం నేర్చుకోవలసిన చక్కని అంశాలు విధేయత, అలాగే భక్తి జీవితము, అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా చాలా చక్కని విషయాలు ఉన్నాయి కదా. ఆయన దేవుడండి ఉండి తన స్థితిని విడిచిపెట్టకుండా అంటే ఆయన ఏం చేశాడంటే మొత్తం విడిచిపెట్టేసి కేవలము నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా అయ్యాడు, ఆయన మన కోసం చనిపోయాడు. కాబట్టి ఇది నాన్న మనకి చక్కని వర్తమానం అందించిన ది రైట్ రెవరెండ్ డాక్టర్ మదన్ గారికి వందనాలు. ఇలాంటి చక్కని కంపారిజన్స్తో మంచి బైబిల్ వాక్యాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మీరు గుర్తించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సమయాన్ని అధ్యక్షులకి అప్పచెప్తా ఉన్నాను. ఇప్పుడు మన మధ్యాహ్నం బిషప్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనం అందరం